అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఆదివారం రోజున మనం అందరం మరి కలుసుకునే అవకాశం దయచేసిన ప్రభుకి వందనాలు. కూడేసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుని మరి వాక్య ధ్యానం చేసుకున్నాం. పరలోకమందు మా తండ్రిని ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైనా ప్రభునైనా మరి ఈరోజు ఆదివారం రోజునైనా వాక్యం ధ్యానిస్తుండగా నాయన నాతో మీరు మాట్లాడండి. మీ స్వరాన్ని నాయన నా ద్వారా ప్రతి ఒక్క బిడ్డకి వినిపించండి, బలపరచండి, స్థిరపరచండి. మీ నామానికి మహిమకరంగా నాయన ప్రతి ఒక్క బిడ్డ ఉండే కృపంచ కోరుకుంటూ నాయన మేమని తెలిస్తే తప్పులేసి క్షమించండి నాయన. ఆది నుంచి అంతవరకు మీరే ఉండి మీకే మహిమకంత చెల్లించుకుంటే చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున నడిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మరి చిన్న పాట పాడుకుందామండి. అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, ఆ అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే, ఆ అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, అగ్ని మండుచుండెనే కాలిపోలేదుగా, ఆ అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే, ఆ అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని కానరాకందునా వారు సిగ్గుపడిపోయిరే, అగ్ని కానరానందునా వారు సిగ్గుపడిపోయిరే. నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను గణపరచినావే, ఆ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను గణపరచినావే. అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. మరి వాక్యధ్యానం చేసుకుందామండి. ప్రభునైనా మరి వాక్య ధ్యానం చేస్తుండగా మీ కాపుదలు దయచండి, మీ తోడు నీడ దయచేయమని కోరుకుంటూ మీకే మహిమగంతా చెల్లించుకుంటూ యేసునామానికి జయము కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయం చదువుదామండి. 11వ అధ్యాయం వచ్చేసి మరి 3 విభాగాలుగా డివైడ్ చేసుకుందాము. జీసస్ అండ్ జాన్ ద బ్యాప్టిస్ట్ 1 నుంచి 18 వచనాలు, మాథ్యూ 11వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు, ఓ ఆన్ అన్రిపెంటెంట్ టౌన్స్. మత్తయి సువార్త 11:25 నుంచి 29 వచనాలు, ద ఫాదర్ రివీల్డ్ ఇన్ ద సన్. సో మత్తయి సువార్త 11:1 నుంచి 19 చూస్తాము. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణముల్లో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయెను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని
ఉత్తరమిచ్చెను. వారు వెళ్ళిపోచుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో నుందురు గదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. ఆమేన్. అవి ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఆమేన్. ఆమేన్. మరి యేసు బాప్తిసమిచ్చి యోహాను మరి యేసు గురించి మరి వివరిస్తున్నాడండి. మరి నా నా తర్వాత వచ్చేవాడు, నేను ఆయన చెప్పులు మోయటకు కూడా నేను అర్హుడిని కాదు, ఆయన ఎంతో గొప్పవాడు. అంటే యేసు ప్రభువుని గురించి మరి ఫస్ట్ 11 వచనాల్లో వివరించాడండి. మరి యేసు మరి ఇక్కడ యోహాను జైల్లో పెట్టబడిన తర్వాత యోహానుకి యోహాను మరి ఒక మనిషిని మరి యోహాను ఇట్లా పంపుతాడు. ఇట్లా ఒకసారి ఆయనైనా మెస్సయ్య, ఆయనైనా ఇంకా ఆయన తర్వాత ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారని అడిగితే యోహానుకి ఇన్ఫర్మేషన్ ఏమని చెప్పమంటాడంటే యేసు, మీరు చూచుచున్నది వినుచున్నది చెప్పండి. అంటే కుష్ఠరోగులు మరి బాగుపడుతున్నారు, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది, ఇంకో ప్రాబ్లం ఇంకా అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తీరుతున్నాయి, మనుషులందరికీ మంచి జరుగుతుందని మీరు వివరించండి అని చెప్పి వెళ్ళి చెప్తారు. సో ఆ మాట చెప్పగానే అక్కడి నుంచి మరి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడంట. సో ఆ విషయమై మరి 11 వచనాలు చూస్తాం. తర్వాత 20 నుంచి 24 వచనాలు, 11 నుంచి 19 వరకు చదువుదామండి. అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిసమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి. ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ నుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే. వినుటకు చెవుగలవాడు వినుగాక. ఈ తరము వారిని దేవునితో పోల్చుదును. సంత వీధులలో కూర్చునియుండి మీకు పిల్లను గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి. ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనక రైతిరని తను చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు. తనకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడిని వారనుచున్నారు. ఆమెన్. మరి మత్తయి 11:20-24 చూద్దాం. ఓ అన్రిపెంటెంట్ టౌన్స్ అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచూను త్రాగుచూను వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననెను. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారి నెట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణములు వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది యుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూము, ఆకాశము మట్టునకు హెచ్చింపబడేదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదవా? నీలో చేయబడిన అద్భుతములు సొదములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదమ దేశపు వారి గతి ఓర్వ తగినదై యుండునని మీతో చెప్పుచున్నాను నేను. ఆ సమయమున యేసు
చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచిన వాణ్ణి నిన్ను స్తుతించుచున్నాను. ఆమేన్. బయలుపరచు వానని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి మూడో టాపిక్ కూడా చూశానండి. మత్తయి 11:25-29, ద ఫాదర్ రివీల్డ్ ఇన్ ద సన్. సో ప్రభు ఏమంటున్నారంటే, భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని సమాధానం దయచేస్తున్నాను అన్నాడు. ఆయన కాడి మోసుకుంటూ మనం వెళ్తుండగా, ఆ కాడి అంటే యేసు ప్రభు ఒక్క మరి ఈ భూలోకంలో మనము ఆయన గురించి ఆయన గురించి మనము ఎప్పుడైతే మన భుజాల మీద కాడి మోసుకుని వెళ్తామో, సిలువను మోసుకుని వెళ్తాం. సిలువ అంటే దేవుడు బాధలు పడి ఇబ్బందులు పడి భూలోకం ఎన్నో మాటలు పడి ఆయన సిలువ మీద మరణం పొందిన ఆయన ఆ బిడ్డ మరి దేవుడు మరి ఆయనలాగా మరి మనం ఆయన కాడి మోసుకుని వెళ్తే అప్పుడు ఆయన, మీరు మోస్తుంటే మీకు బరువు అనిపిస్తే మీరు ఇబ్బంది పడకండి, మీరు నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని సమాధానం దయచేస్తున్నాడు. మరి ఆ విషయానికి యేసుకే మహిమ కలుగును గాక. మరి 11వ మీ వారం అంతా కూడా మనం ధ్యానించుకుని ముందుకెళ్దామండి. దేవునికే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందు మా తండ్రిని ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైన ప్రభా, మత్తయి సువార్త 11వ చదవంతో ఈ అధ్యాయంలో ఏం నేర్చుకోవాలి మీరే మాకు సహాయం తెచ్చిన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన లాస్ట్ వీక్ అంతలో తోడు వీకే వందనాలు. ఈ వారం అంతా కూడా మీ హస్తాలు కప్పు చేతున్న యేసు నామములో నాయన ఈ వారం అంతా కూడా నాయన తండ్రి ఎన్ని శోధనలు తట్టుకునే శక్తిని దయచేయండి నాయన తండ్రి. ఇప్పుడు ఎక్కడ కూడా మా పాదం తొట్టిల్లకుండా నాయన నీ వాక్యం పాదానికి దీపమున త్రోవకు వెలుగని చెప్పారు తండ్రి. ఆ విధంగా నేను ముందుకెళ్తుండగా మీ యేసు రక్తాన్ని ప్రోక్షించి పరిశుద్ధపరచండి. మంచి ఆలోచనలు తెచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి మీ మెండైన దీవెనలు దయచేసి మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ ఈ అధ్యాయం అంతా కూడా ఈ వారం అంతా ధ్యానించుకుని నాయన తండ్రి ఎక్కడ కూడా నాయన తండ్రి సాతానికి తావీయకుండా నాయన శ్రమలు వచ్చినా శక్తి ఏమొచ్చినా తట్టుకునే శక్తిని దయచేయమని కోరుకుంటే చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.